ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే ఈ వారం ఉండేటువంటి పరిస్థితులు చాలా విభిన్నంగా ఉండబోతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా దాదాపుగా 3 నెలల తర్వాత రవిగ్రహం ఈ రాశి వారికి అనుకూలంగా ఉండబోతూ ఉన్నారు. దీనివల్ల షష్ఠ స్థానంలోకి ఎప్పుడైతే రవి యొక్క సంచారం ప్రారంభమైందో సుసౌఖ్యాదిన్ ఎత్ర కార్యార్థ సాధనం, చాలా కాలంగా అవ్వనటువంటి పనులని చక్కగా ప్రారంభం చేయగలుగుతారు. అలాగే ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతారు. శత్రువుల యొక్క బాధ తగ్గుతుంది. అలాగే రుణ బాధలు తగ్గుముఖం పడతాయి. అంతేకాక ఈ ఆగిపోయినటువంటి పనులు, ఏవైతే వాయిదా వేసుకున్నటువంటి పనులు ఉన్నాయో వాటిని తిరిగి ప్రారంభించడం ద్వారా ఆ పనుల్లో కొంత ముందడుగు వేయగలుగుతారు. ఇలా గతంలో ఉండేటువంటి పరిస్థితులతో పోల్చుకుంటే కొంత ఉత్సాహంగా ముందుకు వెళ్ళగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. స్వశక్తిని నమ్ముకొని ముందుకు వెళ్ళడం ద్వారా కూడా మంచి విజయాన్ని సాధించగలుగుతారు. ఈ రవిగ్రహంతో పాటుగా ఈ రాశికి షష్ఠ స్థానంలో బుధుడు అనుకూలంగా ఉన్నారు. అలాగే చంద్రబలం కూడా ఈ రాశి వారికి ఉన్నది. శుక్రుడు కూడా యోగిస్తూ ఉన్న కారణం చేత అటు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా కనబడుతూ ఉన్నాయి. అనగా ఉద్యోగపరంగా ఏదైనా ఉన్నతమైనటువంటి స్థితి కలగడము, లేదా ఉద్యోగంలో అభివృద్ధి కలగడము, లేదా గతంలో మీరు చేసినటువంటి కృషి తాలూకు ప్రతిఫలం ఈ వారంలో లభించడం లాంటి అంశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. 2, ఆర్థిక పరమైనటువంటి ఈ పెరుగుదలతో పాటుగా ఆరోగ్యం కూడా అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి. వారం ప్రారంభంలో ఆదివారం మినహాయించి మిగతా రోజులన్నీ కూడా కొంత చంద్రుడు శుభగ్రహంగానే ఈ రాశి వారికి ఉన్నారు. రాశ్యాధిపతి కాబట్టి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇక కుటుంబ పరిస్థితులు బాగుంటాయి. అలాగే ఆకస్మికంగా వచ్చినటువంటి నీలాపనిందల నుండి బయటపడతారు. అలాగే ఈ షష్ఠ స్థానంలో ఉండేటువంటి రవి బుధుల వల్ల కోర్టు కేసుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇలా అన్ని రకాలుగా కూడా కొంత సానుకూలమైనటువంటి వాతావరణం కర్కాటక రాశి వారికి ఉన్నది. ఉద్యోగపరమైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది. విద్యార్థులకి కాలం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నది. ఈ వారంలో పోటీ పరీక్షలు, మౌఖిక పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతను కలగజేస్తుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు కొంత లాభపడడానికి, వారికి ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహకాలు లభించడానికి అవకాశాన్ని ఈ గ్రహస్థితి ఇస్తుంది. కర్కాటక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కాలభైరవుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు.